వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మీరు ఏ బ్రాంచ్ లో బీటెక్ చేసినా గేట్ ఎగ్జామ్ సరిగ్గా రాసి ఉండకపోయినా సరే, అంటే గేట్ ఎగ్జామ్ బాగా రాసినా రాయకపోయినా సరే, రెండు కేసెస్ లో కూడా మీరు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఐఐటి లాంటి టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుంచి చేయాలనుకుంటే, విచ్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ప్లేస్మెంట్ రికార్డ్, మంచి ప్లేస్మెంట్ రికార్డ్. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 89 lakhs per annum ఉంది వాళ్ళకి. మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. సో అలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లో గేట్ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోయినా, అంటే గేట్ ఎగ్జామ్ అసలు రాయలేదు అనుకుందాం ఆ కేసులోని, లేదా గేట్ లో మీకు ఒక యావరేజ్ స్కోర్ వస్తున్నా సరే ఆ కేసులో కూడా, ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ గురించి కొంతమందికి, ఎక్కువ మందికి దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండకపోవచ్చు. ఈ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడదాం. అది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్కతా. దే ఆర్ హ్యావింగ్ సమ్ బ్రాంచెస్ ఆల్సో, అన్ని డిస్కస్ చేద్దాం. ఐఎస్ఏ కోల్కతా అనేది చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. లైక్ ఐఐటీస్ లాగే ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్. ఇందులో మనకి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎంటెక్ ఆపరేషన్ అండ్ రీసెర్చ్, ఇంకా ఎంటెక్ క్రిప్టోగ్రఫీ, ఇలా 3 ఎంటెక్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. జేఆర్ఎఫ్ కూడా, వీటన్నిటికీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంటెక్ వచ్చి మీకు 12,400 స్టైఫండ్ ఇస్తారు, అండ్ జేఆర్ఎఫ్ వచ్చి 37,000 స్టైఫండ్ వస్తుంది. దాని ఎగ్జామ్ డీటెయిల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్ ఏముంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ మనం క్విక్ గా డిస్కస్ చేద్దాం. అంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. మనం ఆల్రెడీ అడ్మిషన్ సిరీస్ లో పీజీడబ్ల్యూ గురించి చేసాం, బిట్స్ పిలానీ గురించి చేసాం. వన్ మోర్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ మీకు ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టే, ఒకవేళ మీరు గేట్ ఎగ్జామ్ సరిగ్గా రాసి ఉండకపోయినా, సరిగ్గా రాసినా సరే, బోత్ ద కేసెస్ ఐ విల్ బి ఆల్వేస్ సపోర్టింగ్ యూ. సో ఒకవేళ గేట్ ఎగ్జామ్ సరిగ్గా జరగలేదు కానీ ఆ ప్రిపరేషన్ ఎలా యూస్ చేసుకుని ఇంకొక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కి ఎలా ఎంటర్ అవ్వచ్చు అనేది ఈ వీడియోతో చూడొచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బ్రాంచ్ స్విచ్ అవుదాం అనుకుంటున్నారు, లేదా కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేశారు కానీ గేట్ సరిగ్గా రావలేదు, ఇంకొక మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లో, ఐఐటి లాంటి టాప్ ఇన్స్టిట్యూట్ లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో మీరు చేయాలని అనుకుంటే ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. దీని గురించి డిస్కస్ చేద్దాం. సో వీళ్ళ అప్లికేషన్ వచ్చి ఫిబ్రవరి లోనే రిలీజ్ అయింది, ఫిబ్రవరి 13th ఐ థింక్. మార్చ్ 13th కి క్లోజింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, అంటే ఈ ఫ్రైడే కి మన నోటిఫికేషన్ క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ ఫ్రైడే 11 PM లోపు మీరు అప్లై చేయాలి. సో అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో దే హ్యావ్ రిలీజ్ ద నోటిఫికేషన్ ఫర్ బీస్టాట్, బీమ్యాథ్, బిఎస్డిఎస్. చెప్పాలంటే ఐఐటి జేఈ రాసే వాళ్ళు కూడా చాలా మంది బీటెక్ అలాగే ప్రిఫర్ చేస్తారు. అలాగే ఇక్కడ బిఎస్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే, బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇంజనీరింగ్, ఎంటెక్ కి మీరు ఎలిజిబుల్, ఎంటెక్ సిఆర్ఎస్ కి ఎలిజిబుల్, ఎంటెక్ క్యూఆర్ఆర్, ఈ 3 వాటిల్లో కూడా మీరు చేయొచ్చు. అలాగే జేఆర్ఎఫ్, పీజీ డిప్లొమాస్, 1 year డిగ్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటికీ ప్లేస్మెంట్స్ గురించి ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. సో 7th ఫిబ్రవరిన వీళ్ళు రిలీజ్ చేశారు. మాస్టర్ ఆఫ్ ద సైన్స్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆప్షన్ బీయింగ్ మోడిఫైడ్ టు మీట్ ద రిక్వైర్డ్ కండిషన్. ఎంబీఏ కూడా ఉంది వీళ్ళ దగ్గర. అండ్ పీజీ డిప్లొమా ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటిక్స్. అంటే ఈ ప్రస్తుత కండిషన్ లో డేటా సైన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. ఈ కండిషన్ లో స్టాటిస్టిక్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎమర్జింగ్ అనకూడదు కానీ, ఇంకా చెప్పాలంటే ఇట్ ఇస్ దేర్ ఫ్రమ్ పాస్ట్ వెరీ లాంగ్, బట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సో మీరు ఖచ్చితంగా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది వీళ్ళ దగ్గర. ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాం. సో దే హ్యావ్ 3 years బ్యాచులర్. సో మనకి అవసరం ఇక్కడ చూడండి, ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే బ్యాచులర్స్ చేస్తున్నా సరే వాళ్ళు స్టైఫండ్ ఇస్తున్నారు 5,000 per month. సో చూడండి ఇక్కడ, ఆ, మనకి కావాల్సినవి డిస్కస్ చేద్దాం డైరెక్ట్. సో స్టాట్స్ అండ్ ఎకానమిక్స్ స్టూడెంట్స్, 2 year మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ మస్ట్ హ్యావ్ ఎ బిఈ బీటెక్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్, లేదా ఎంఎస్సీ ఉన్నా సరే మీకు ఎలిజిబుల్. సో కానీ ఇక్కడ మీరు ఖచ్చితంగా +2 చేసి ఉండాలని చెప్పారు. అంటే డిప్లొమా వాళ్ళకి ఎలిజిబిలిటీ గురించి స్పెసిఫై చేయలేదు, కానీ మీరు డిప్లొమాలో కూడా మ్యాథ్స్ చేసి దాన్ని చూపించవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ ఇదివరకు కూడా చూశాను. సో దే హ్యావ్ పాస్డ్ మ్యాథమెటిక్స్ ఎట్ +2 లెవెల్. ప్రోగ్రామ్ ఈజ్ ఆఫర్డ్ ఎట్ కోల్కతా. ఐఐసి కోల్కతాలో మాత్రమే ఉంది ఇది. అంటే వాళ్ళకి హైదరాబాద్ అండ్ ఢిల్లీ ఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ బ్రాంచెస్ దేర్. క్యాండిడేట్ విత్ ఎ వ్యాలిడ్ గేట్ స్కోర్. ఇక్కడ థ్రెషోల్డ్ వాల్యూ ఇంకా డిసైడ్ చేయలేదు, అది సెలక్షన్ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఉంటే ఇన్ హిస్ ఓన్ సబ్జెక్ట్ ఎలిజిబుల్ ఫర్ డైరెక్ట్ ఇంటర్వ్యూ. ఇక్కడ మీకు గేట్ లో స్కోర్ ఉంటే డైరెక్ట్ గా ఇంటర్వ్యూ వస్తుంది. గేట్ లో స్కోర్ రాకపోయి ఉంటే మీరు రిటర్న్ టెస్ట్ రాసి దాని ద్వారా సెలెక్ట్ అవ్వచ్చు. సో దీంట్లో ఆల్రెడీ నా స్టూడెంట్ ఒక అతను సెలెక్ట్ అయ్యారు. అతనికి 2000+ ర్యాంక్ వచ్చింది, కాబట్టి తనకి డైరెక్ట్ గా ఇంటర్వ్యూలోకి అడ్మిషన్ ఇచ్చారు. ఇంటర్వ్యూ తర్వాత తను ఎందులో సెలెక్ట్ అయ్యాడో కూడా చెప్తాను, నా దగ్గర డేటా ఉంది. జస్ట్ ఓకే, సో అతను రీసెంట్ గానే నాకు మెసేజ్ కూడా పెట్టాడు, ఏదో కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. క్యూఏ, క్వాలిటీ అండ్ అనలిటిక్స్ సంథింగ్ దాంట్లో చేశాను, దాంట్లో వచ్చిందని చెప్పాడు. 1 minute. యా,
అభిషేక్. సో ఇతనికి రిస్క్ అనలిస్ట్ గా క్రెడిట్ చూసే కంపెనీలో వచ్చిందంట 16 lakhs per annum. సో ఇతని గేట్ ర్యాంక్ అప్పట్లో ఇది 5 years బ్యాక్. ఒకవేళ మీ గేట్ లో టాప్ 200 ర్యాంక్ లో 800 అబోవ్ ఉంటే డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేస్తారంట, ఎగ్జామ్ తో పని ఉండదు, జనరల్ గా చెప్తున్నాడు. లేకపోతే మనం ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు అని చెప్పాడు. సో తను వచ్చి ఎంటెక్ క్రిప్టాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ లో చేశారని చెప్పాడు. తనకి ఈ గాట్ తనకి ఆల్ ఇండియా పేపర్ లో అప్పుడు 4000 ర్యాంకే వచ్చింది. బట్ ఆ 4000 ర్యాంక్ యూస్ చేసుకుని దాంట్లో అడ్మిషన్ తెచ్చుకున్నాడు. అంటే చెప్పాను కదా, గేట్ లో మీరు ఆ టైంలో సరిగ్గా మార్క్స్ రాకపోయినా సరే ఆ ప్రిపరేషన్ యూజ్ చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు లెట్ us సీ హియర్. సో 2 year దీంట్లో చేశాడు తను క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ. దీంట్లో 4 year డిగ్రీ బీటెక్ ఉండాలి. అగైన్ సేమ్ మీ దగ్గర గేట్ ఎలిజిబుల్. అలాగే ఎంటెక్ ఇన్ క్వాలిటీ రిలయబిలిటీ అండ్ ఆపరేషన్ రీసెర్చ్. ఆపరేషన్ రీసెర్చ్ కూడా ఒక అంటే ప్రతి కంపెనీలో రిలయబిలిటీ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ప్యూర్లీ టెక్నికల్. మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ స్టడీస్ చేసినప్పుడు వీళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. మస్ట్ ఎంటెక్ ఇన్ రిలయబిలిటీ ఆపరేషన్ రీసెర్చ్. సో ఈ 3 బ్రాంచెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది కాకుండా 1 year పీజీ డిప్లొమా ఆఫర్ చేస్తున్నారు, అది కూడా బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. దీంట్లో మీకు 3000 స్టైఫండ్ వస్తుంది. సో 1 year పీజీ డిప్లొమా డిఫరెంట్ స్టాటిస్టిక్స్ లో ఉంది, అగ్రికల్చర్ అండ్ రూరల్ మేనేజ్మెంట్. సో దాంట్లో స్టాటిస్టిక్స్ లో బీటెక్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. అలాగే జేఆర్ఎఫ్ ఉంది. జేఆర్ఎఫ్ కి వచ్చి 37,000 పే చేస్తారు వాళ్ళు. దీంట్లో కూడా మనకి కంప్యూటర్ సైన్స్ లో ఎంఈ ఎంటెక్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి జేఆర్ఎఫ్ కి ఎలిజిబుల్, మీకు 37,000 పేమెంట్ వస్తుంది. సో ఇది ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి ఒకవేళ మీరు గేట్ స్కోర్ బాగుంటే డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు, లేకపోతే రిటర్న్ టెస్ట్ రాసి ఆ తర్వాత అది యూజ్ చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తారు. సో ఆల్ అప్లికేషన్స్ admission.isi.cil.ac.in ఒక్కసారి మీరు లాగిన్ అయ్యి బేసిక్ డీటెయిల్స్ చెక్ చేయండి. సో బేసిక్ రీసెర్చ్ మీరు కూడా చేస్తేనే మీకు ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. సో ఫీజు వచ్చి 1500 పెట్టారు. 1500 ఫర్ మేల్ అండ్ 1000 ఫర్ ఫీమేల్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ కేటగిరీ రిజర్వేషన్ 750. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే అడ్మిషన్ టెస్ట్ వచ్చి 10th May. చూడండి ఇప్పుడు మనం మార్చ్ లో ఉన్నాం, ఇంకా 2 months టైం ఉంది. మీరు ఏదైతే చదివారో గేట్ కోసం ఒకవేళ సరిగ్గా చదవకపోయినా 2 months సరిగ్గా యూజ్ చేసుకుని మీ కంటెంట్ ని బ్రషప్ చేసుకోవచ్చు మంచిగా చేసుకుని. అంటే ఒక ఎగ్జామ్ పోతే మన లైఫ్ ఏం అక్కడితో ఆగిపోదు. మన ఎగ్జామ్ పోయినా సరే మీరు ఎగ్జామ్ కి సరిగ్గా ప్రిపేర్ అయి ఉంటే ఆ నాలెడ్జ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, గేట్ లో మీరు సరిగ్గా రాసి ఉండకపోయినా సరే గేట్ లో మీరు చదివింది ట్రిపుల్ హైదరాబాద్ ఎగ్జామ్ పనికి వస్తుంది, బిట్స్ ఎగ్జామ్ పనికి వస్తుంది, ఇప్పుడు ఐఎస్ఐ కోల్కతా ఎగ్జామ్ ఉంది. వీటిల్లో కూడా మీకు ప్యాకేజెస్ అండ్ జాబ్స్ ప్లేస్మెంట్స్ అనేవి ఆన్ పార్ విత్ ఐఐటీస్ ఉంటాయి, నో డౌట్ ఇది. సో అందుకే మీరు ఎగ్జామినేషన్ సరిగ్గా, ఎందుకంటే ఒక్కరోజు ఒక ఎగ్జామ్ సరిగ్గా జరగబోతే అది మన లైఫ్ ని డిసైడ్ చేసేదని నేను ప్రతిసారి అదే చెప్తాను. కానీ మీ ప్రిపరేషన్ సరిగ్గా జరిగితే అది మీకు ఏదో విధంగా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో చూడండి మనకి ఇది ఆల్ ప్రోగ్రామ్స్ కి దిస్ ఇస్ ద కండిషన్. సో వాళ్ళ ఎగ్జామ్ సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ గాన్ త్రూ ఇట్. 2 sections ఉంటాయి ఎంటెక్ వచ్చి రిటర్న్ టెస్ట్. ఒక సెక్షన్ లో మ్యాథ్స్ ఉంటుంది, అది కూడా బీఎస్సీ మ్యాథ్స్ లెవెల్ అని చెప్పారు. సిలబస్ కూడా వాళ్ళు ఏంటంటే మీకు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు స్పెసిఫై చేస్తానని చెప్పారు. అండ్ ఒక టెస్ట్ లో ప్యూర్లీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. ఓకే, సో ఒక పేపర్ లో. అది కాకుండా సరదాగా మీరు గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు. గూగుల్లో చెక్ చేస్తే ఐఎస్ఏ కోల్కతా ప్లేస్మెంట్ రికార్డ్ అని చెప్పి చూడండి. ఆన్ అండ్ యావరేజ్ నియర్లీ 100% ప్లేస్మెంట్ ఫర్ ఇట్స్ టెక్నికల్ అండ్ స్టాట్ ప్రోగ్రామ్స్. మనం ఏం చేయాల్సి, మీడియం శాలరీ వచ్చి 25 lakhs per annum ఉంది. ఆల్ ద టాప్ రిక్రూటింగ్ కంపెనీస్, ఏఐకి సంబంధించిన వాళ్ళు, ఫినాన్స్ కంపెనీస్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి రిక్రూటింగ్ ఫర్ ఎంటెక్ సిఎస్ కానీ, క్యూఆర్ఓఆర్ చెప్పాను కదా, క్వాలిటీ రీసెర్చ్ ఆపరేటింగ్ రీసెర్చ్ కానీ, సిఆర్ఎస్ కానీ, వీళ్ళందరినీ తీసుకుంటారు. అండ్ అప్ టు 89 lakhs per annum ప్యాకేజ్ వరకు వీళ్ళకి రీసెంట్ డేటా ప్రకారం. సో యూ కెన్ సీ హియర్ 2025 టాప్ రిక్రూట్మెంట్స్ వచ్చి వాళ్ళకి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఎక్కువ వస్తారు, డేటా సైంటిస్ట్, రిస్క్ అనలిస్ట్, క్వాంటిటేటివ్ రీసెర్చ్, సాఫ్ట్వేర్ డెవలపర్. దీంతో పాటు వాళ్ళు ఇంటర్న్షిప్ ఆఫర్స్, మాక్సిమం స్టూడెంట్స్ కి ఏంటంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ రావడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. ఐ మీన్ ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ వెరీ లాంగ్. ఒకసారి మీరు ఆ వెబ్సైట్ తీసుకుని చూడండి. ఇట్స్ వెరీ ఏన్షియంట్. అంటే కోల్కతా అంటేనే మన ఏన్షియంట్ సిటీ కదా, చాలా ఎప్పటి నుంచో ఉన్న సిటీ. అందులో ఉండే యూనివర్సిటీస్ కానీ, ఈవెన్ వెస్ట్ బెంగాల్ మన ఖరగ్పూర్, ఇప్పుడు ఐఐటీస్ అన్నిట్లోని ఓల్డెస్ట్ ఐఐటీ ఏంటి, ఐఐటి ఖరగ్పూర్. అలాగే లాంగ్
ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఎక్కువ మనకి ఇక్కడే ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. వీళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఓకే, జాబ్ రోల్స్, ఎవ్రీథింగ్. సో వాట్ ఐ వాంట్ టు సే హియర్ ఈస్ యూ కెన్ గివ్ ఎ ట్రై. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అసలు వదలకండి. మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ ఏది వచ్చినా సరే, ఇంకా ఉన్నాయి, ప్రతి ఇన్స్టిట్యూట్ యొక్క నోటిఫికేషన్ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా సరే నా స్టూడెంట్స్ అయితే ఉంటారు. మీరు ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్ చెప్పినా అక్కడ నా స్టూడెంట్ ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడి అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి కనుక్కుని మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్ దిస్ అండ్ షేర్ దిస్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. దాని ద్వారా మన ఛానల్ ఉంది అని చాలా మంది తెలుగు వాళ్ళకి తెలుస్తుంది. దాని ద్వారా ఇఫ్ మోర్ పీపుల్ ఆర్ వాచింగ్, డెఫినెట్లీ ఐ విల్ గెట్ మోర్ ఎనర్జీ టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఇది కాకుండా మన నెక్స్ట్ లెవెల్ లో ఆల్ ద కోర్సెస్ ఆర్ డైరెక్ట్ అవైలబుల్ రైట్ నో ఫర్ గేట్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఈసీ వాళ్ళకైతే ఇండివిజువల్ కోర్సెస్ తో పాటు వీ హ్యావ్ ఆల్ ద గేట్ 1 year and 2 year సబ్స్క్రిప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి విత్ పర్సనలైజ్డ్ మెంటర్షిప్. నా మెంటర్షిప్ లో మీరు చదవాలని అనుకుంటే పర్సనలైజ్డ్ మెంటర్షిప్ లో కూడా టాప్ మానిటరింగ్ ఉంటుంది. అంటే మీకు ఎక్కడా దొరకని మెంటర్షిప్ ఐ విల్ బి ప్రొవైడింగ్ యూ. అండ్ దీంట్లో మీకు కొన్ని డీటెయిల్స్ చెప్దాం అనుకుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ మెసేజ్ మీ అట్ 9705861166 టు మై కాంటాక్ట్ నెంబర్. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో మన మెంటర్షిప్ గురించి చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, సిఎస్సి వాళ్ళు కానీ అదర్ పేరెంట్స్ కానీ. వీళ్ళందరూ ఒకటి ఏంటంటే, మెంటర్షిప్ ఐఎమ్ ఫ్రేమింగ్ ఇట్ ఇన్ ఏ వెరీ స్ట్రక్చర్డ్ వే సచ్ దట్ ఐ విల్ బి లాంచింగ్ ఇట్ ఆన్ మోస్ట్లీ ఆన్ దిస్ 19th March. 19th March నేను లాంచ్ చేసి మీకు ఏమి ఇస్తాననేది నేను క్లారిటీగా చెప్పి ఐ విల్ బి అనౌన్సింగ్ ఎవ్రీథింగ్. సో క్లారిటీ లేకుండా నేను మిమ్మల్ని తీసుకుని ఐ షుడ్ నాట్ గివ్ యూ ద ఫాల్స్ ప్రామిసెస్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ కరెంట్లీ, బట్ జస్ట్ 19th నుంచి ఐ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్. ఐ విల్ మేక్ ద అవర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆల్సో లైవ్. సో డిఫరెంట్ కేటగిరీస్ మన దగ్గర జాయిన్ అయ్యి గేట్ మన దగ్గర ప్రిపేర్ అయితే ఏంటి, ఆ కేసులో వాట్ ఈస్ ద మెంటర్షిప్, ఆర్ ఫస్ట్ ఇయర్ లోనే జాయిన్ అయితే వాట్ విల్ బి ద మెంటర్షిప్, ఆర్ ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్ సమ్వేర్ యూ జస్ట్ వాంట్ మెంటర్షిప్ ఫ్రమ్ మై సైడ్. ఆల్ దీస్ కేసెస్, డిఫరెంట్ కేసెస్, ఐ విల్ మేక్ ఎ డీటెయిల్డ్ ప్రోగ్రామ్. ఎవరిని ఎలా గైడ్ చేస్తాం అన్ని డిస్కస్ చేస్తుంది. మోస్ట్లీ 19th March మనం డిస్కస్ చేద్దాం. సిఎస్సి గేట్ కూడా మనం లాంచ్ చేస్తాం. ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్ రిగార్డింగ్ ద డేటా సైన్స్ అండ్ most of the Telugu courses in GATE. All these things coming together will be going forward, we'll be discussing everything. Okay. Thank you very much, guys. See you all. One thing I want to say is thank you very much. Channel ni మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా పేరెంట్స్ కానీ ఇక్కడ వాచ్ చేసే తెలుగు వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేయడమే కాదు, ఓన్ చేసుకున్నారు. అంటే నేను ఏ వీడియో చేసినా దాన్ని ఖచ్చితంగా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అది మీ పర్సనల్ కంటెంట్ లా ఫీల్ అవుతున్నారు. నన్ను కూడా ఓన్ చేసుకున్నారు. నా మీద మీరు చూపించే అభిమానం కానీ మీ మెసేజెస్ కానీ, all of them motivates me to do more and more content like this. Thank you.